బ్రాహ్మణ హెల్ప్ లైన్ సంస్థ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత ఉపనయన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజమూర్తి లక్ష్మీ నరసింహమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పన్నాల సంతోషిని, కోటిలింగాల దేవస్థానం గుడి డైరెక్టర్ నిమిషకవి వెంకటేశ్వరరావు, కన్నమాంబ గుడి డైరెక్టర్ శ్రీమతి కుసుమ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి డైరెక్టర్ భాగమతి శిరీషులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ హెల్ప్ లైన్ సాధికారత జిల్లా సభ్యులు బమిడిపల్లి వెంకటరమణమూర్తి మాట్లాడుతూ బ్రాహ్మణ హెల్ప్ లైన్ నిర్వహిస్తున్న సామూహిక ఉపనయనాలకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రోత్సాహం వల్లే ఈ ఘన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని అన్నారు. ప్రతి సంవత్సరం ఉచిత సామూహిక ఉపనయనాలు నిర్వహించడం ద్వారా సమాజ అభివృద్ధితో పాటు బ్రాహ్మణుల అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ హెల్ప్ లైన్ గౌరవ సలహాదారుడు శేషగిరిరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ద్రోణం రాజు హనుమంతరావు, ట్రెజరర్ విజయలక్ష్మి, సెక్రటరీ భువనగిరి వెంకటరమణ, అధ్యక్షులు తుమ్మలపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్న బ్రాహ్మణ హెల్ప్ లైన్ ద్వారా ఉపనయనాలు మహోత్సవ కార్యక్రమం తుమ్మలపల్లి సుబ్బారావు గారు కానీ, భువనగిరి వెంకటరమణ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా, ఇది 12వ సంవత్సరం అవుతుంది. గత 12 సంవత్సరాలుగా నిరాఘాటంగా కూడా ఈ ఉపనయనాల మహోత్సవం జరగడం జరుగుతుంది. ఈ ఉపనయనాల ద్వారా చాలామంది బ్రాహ్మణులు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఈ ఉపనయనాలు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు ఎదరెదర స్మార్త విద్య కానీ, వేద విద్య కానీ అభ్యసించేందుకు, వాళ్ళు కుటుంబాలని వాళ్ళు సొంతంగా పోషించేందుకు వీళ్ళు చేస్తున్నటువంటి హెల్ప్ లైన్ చేస్తున్న సహకారాలు ఎప్పటికీ కూడా మర్చిపోలేం. గత 12 సంవత్సరాలు బట్టి వీళ్ళందరికీ కూడా వెనకుండి సహకరిస్తున్న ప్రతి డోనర్లు గారికి, ప్రతి సభ్యుడికి కూడా ఆ పరమేశ్వర ఆరోగ్యాలతో వాళ్ళందరూ కూడా మంచిగా ఉండే వాళ్ళ కుటుంబాలను కూడా మరింత బ్రాహ్మణ సహాయ సహకారాలు చేయాలని ఈ ఉపనయనాల కార్యక్రమం ఏదైతే ఉందో ఇదే కాకుండా మిగతా ఈ హెల్ప్ లైన్ ద్వారా, బ్రాహ్మణ హెల్ప్ లైన్ ద్వారా సుబ్బారావు గారు కానీ, వెంకటరమణ అన్న కానీ మరింత బ్రాహ్మణులకు సహాయ సహకారాలు చేస్తూ వాళ్ళను కూడా ఆదుకుంటూ ఎంతో ముందుకు తీసుకువెళ్ళాలని ఈ యొక్క ఉపనయనాల హెల్ప్ లైన్ ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా మరిన్ని కార్యక్రమాలు చేసే ఆయుష్ కానీ, శక్తి కానీ ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ ఇచ్చేనా మరి ఉచిత సామూహిక ఉపనయనాలు ఈ రోజున నాలంవారి సత్రంలో ఘనంగా చేయడం జరిగింది. ఉపనయన కార్యక్రమానికి మాకు 10 మంది వటువులు రిజిస్టర్ చేసుకున్నారు, కానీ 8 మంది వటువులు వచ్చి ఈరోజు ఉపనయనం చేయించుకోవడం జరిగింది. ఈ ఉపనయనం కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మీడియా ముఖంగా. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణం దాతలు లేకపోతే ఈ ఉపనయన కార్యక్రమం లేదు. కాబట్టి ముఖ్యంగా మేము వాళ్ళకి మీడియా ముఖంగా తెలిపేది అంటే మాకు మీ యొక్క సపోర్ట్, ఏ కార్యక్రమం చేయడానికన్నా మీకు సపోర్ట్ కావాలి. మీ యొక్క సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది. ఇక ముందు ఏ కార్యక్రమం చేసినా మీ యొక్క సపోర్ట్ మాకు ఉండాలని మీడియా ముఖంగా కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని, హెల్ప్ లైన్కి అవకాశాన్ని కల్పించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మేము ఏ కార్యక్రమం చేస్తామన్నా మాకు ముందుండి మాకు కార్యక్రమానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి మా శాస్త్రి గారు అవనండి, మా హెల్ప్ లైన్ వ్యవస్థాపకులు సుబ్బారావు గారు అవనండి, అట్లాగే మిగతా మెంబర్స్ అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ఏ కార్యక్రమం ఉన్నా సరే రాజమండ్రిలో ఉన్న ప్రజలు కావచ్చు, రాజమండ్రిలో ఉన్న పుర ప్రముఖులు కావచ్చు, బ్రాహ్మణ ప్రముఖులు కావచ్చు, బ్రాహ్మణ పెద్దలు, అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రముఖులు అందరూ కూడా సహకారాలు మాకు ఈరోజు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ముఖంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి బ్రాహ్మణ హెల్ప్ లైన్ ఉపనయన కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని చెప్పడానికి మేము మీడియా ముఖంగా చాలా సంతోషపడుతున్నాం. అందరికీ ధన్యవాదాలు.